ప్రతి మనిషి జీవితంలో ఓ దశలో ఇలా అనిపిస్తుంటుంది. నాకే నేను అర్థం కావడం లేదు. ఏంటి నన్ను ఏం తప్పుగా అనుకోవద్దు అనుకుంటూ ఇట్లా ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఒక్కోసారి మన డెసిషన్స్, మన భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, మన అభిరుచులు కూడా మనకి మిస్‌మ్యాచ్ అయ్యాయని అనిపిస్తూ ఉంటాయి. దీన్నే ఐడెంటిటీ షిఫ్టింగ్ అని అంటారు. ఐడెంటిటీ షిఫ్టింగ్ అనేది జరుగుతున్నప్పుడు మనకిట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపించడం మనకేం దౌర్భాగ్యం గాదు, చేతగానితనం ఏం గాదు. అది మనలో పరిపక్వత అంటే గ్రోత్ అనేది మొదలవ్వడానికి వచ్చేటువంటి సంకేతం. మీ మైండ్ అనేది ఇంటర్నల్‌గా ఇలా ఆలోచిస్తుంది అంటే, పాతగా ఉన్నటువంటి నువ్వు కొత్తగా ఎదుగుతున్నావని అర్థం. ఇప్పుడు నీ మనసు, నీ ఆలోచనలు నీతో కొత్తగా చెప్పే మాటలు, నీకోసం నేనిక వేదిక సిద్ధం చేస్తున్నాను అంటూ, ఇలాంటి సందర్భాలలో మనలో కొన్ని వేల డౌట్స్ వస్తుంటాయి. కానీ ఇలాంటి తరుణాల్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఫస్ట్‌ది కన్‌ఫ్యూజన్ ఈక్వల్ టు గ్రోత్. ఆలోచనలో అస్పష్టత అంటే మార్పు వస్తుంది అన్నమాట. ఆ అస్పష్టతను కొంచెం డీప్‌గా ఆలోచిస్తే నీలో ఎదుగుదల మొదలవుతూ ఉంటుంది. కంపేర్ లెస్ అండ్ రిఫ్లెక్ట్ మోర్. ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి నువ్వుతో పోల్చుకో. నిన్న నువ్వెలా ఉన్నావు? ఇవాళ నువ్వు ఎలా ఉన్నావో గమనిస్తూ పోతే నీలో వచ్చేటువంటి ప్రతి మార్పు నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. నంబర్ 3 అలో ద షిఫ్ట్. అంటే తొలిసారిగా మనం విత్తనం వేసామనుకోండి నేలలోకి. అప్పుడు ఎలా ఉంటుంది? అది బయటకు వెంటనే వస్తుందా? రాదు గదా! కొద్ది కొద్దిగా నేల లోపల దాని బలాన్ని పుంజుకున్నాక బయటకు కనపడడం మొదలు పడుతుంది. అట్లాగే బయట కనబడడం లేదంటే అక్కడ గ్రోత్ లేదని కాదు గదా! ఆ గ్రోత్ అనేది లోపల ఫస్ట్ జరుగుతుంది. అలాగే మనం ఏదన్నా ప్రయత్నం మొదలుపెట్టామంటే, నీ లోపల బలాన్ని పుంజుకునేంత వరకు బయటకి కనిపించదు. అంత మాత్రాన నువ్వు గ్రోత్ వైపు వెళ్ళడం లేదని కాదు. నీ లోపల పునాది అనేది గట్టిగా వేసుకుంటుందని గుర్తుంచుకో. అంతేకాని రిజల్ట్‌గా ఏం కనిపించట్లేదని కొన్ని రోజులు ఏదో ప్రయత్నం చేసి, అది కరెక్ట్‌గా మొలకెత్తే సమయానికి నువ్వు ఆ ప్రయత్నం నుంచి తప్పుకోవద్దు. నువ్వేదైనా పని మొదలుపెట్టినప్పుడు, నేను నాకే అర్థం కావడం లేదు అనే వాక్యం నీలో వచ్చిందంటే, కొంచెం కొంచెంగా నీలో మార్పు మొదలవుతున్నట్టే. ఆ మార్పు మొదలైనందుకు నీకింకా గుడ్ లక్.